మన మధ్యలోనికి సుమారు 400-500 కిలోమీటర్లు వైజాగ్ ప్రాంతం నుంచి సహోదరులు గిద్యోను గారి ద్వారా మన ఇక్కడ కూర్చొని ఉన్నారు. దైవ సేవకులు గిద్యోను గారి ద్వారా ఫోన్ చేసి ఇక్కడ సంగతి బ్రదర్ లింగాల గ్రామంలో 2 రోజులు మేము సువార్త సభలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. దైవ సేవకులు మీరు ఇమ్మానుయేల్ గారు తప్పకుండా మాకు సహకరించాలి అని ఆలోచన చేసినప్పుడు సరే సంతోషం, వస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు సువార్థికులు, మీ మాటల వలన కొందరైనా మారుతారేమో, సంతోషం రండి. తప్పకుండా నేను సుమారు 4 రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి, సుమారు 4 రోజులు అవుతున్నట్టు. మళ్ళీ తిమోతి గారి ద్వారా మన సంఘంలో ప్రకటన చేయటం, చెప్పటం. అలాగే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే నర్సయ్యకి, కిరణ్కి ముఖ్యంగా ప్రత్యేకమైన వందనాలయ్యా. మీ ఇద్దరు కలిసి నిన్న సహోదరులకు చాలా అండగా ఉండి, ఇమ్మానుయేల్ గారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, అండగా ఉండి వీరికి మన సహకారిగా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని పనికి సహకరించకపోయినా పర్లేదు కానీ అడ్డం మాత్రం ఎప్పుడూ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని పనికి సహకరించకపోయినా బాధలేదు కానీ ఎక్కడ పెట్టొద్దు అక్కడ పెట్టొద్దు అని అడ్డం మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. ఇది మాత్రం హృదయంలో పెట్టుకోండి. ఏ సేవకులు వచ్చినా సరే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకుంటూ, ప్రేమే క్రీస్తు ప్రేమ మనలను ఇంతవరకు నిలబెట్టింది. ఆయన ప్రేమ ఎడల సహోదరులు వారి ప్రయాస చాలా గొప్పది. ఇంకా రాబోయే రోజుల్లో అనేక గ్రామాల్లో తిమోతి గారి ద్వారా అనేక సభలు జరగాలని కోరుకుంటూ, అలాగే వచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరున విశ్వాసులందరికీ కూడా 2 సంఘాల తరపున, లింగాల గ్రామం తరపున ప్రత్యేకంగా మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ గారు, చక్కని గ్రీటింగ్స్ తెలియజేసి మరొకసారి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ప్రత్యేకమైన వందనాలు.